సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ పొగలేని నిప్పు. రచన బుచ్చిబాబు ఉరఫ్ శివరాజు వెంకట సుబ్బారావు. కథ వినండి. పొగలేని నిప్పు. ఇది మామయ్య చెప్పిన కథ. అనేక పల్లెటూళ్ళలో ఉద్యోగం చేసి 4-5 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాడు మామయ్య. వెనుకటి తరం అంటే 25-30 ఏళ్ల క్రితం నాటి పల్లెటూరి జీవితం. ప్రజలు ఆయనకి బాగా తెలుసు. ఆనాటి వ్యక్తుల్ని గురించి చిత్రమైన కథలు చెప్తూ ఉంటాడు. అవి వింటున్నంతసేపు ఆ కాలపు జగత్తులోకి ప్రవేశించి ఆ వ్యక్తుల ప్రవర్తన ద్వారా జీవితాన్ని అర్థం చేసుకున్నట్లు భావించి ఆనందపడుతూ ఉంటాను. మామయ్య చెప్పే కథల్లో హుందాతనము తక్కువ. కొంటె వస్తువు. అత్తయ్య దూరంగా వంటింట్లో ఉన్నప్పుడు కాస్తంత చిలిపి మాటలు అటు ఇటు చూసి ఒక పాలు బూతు వాడతాడు. నాగరికత ప్రబలి నాజుకు వ్యాపించిన తర్వాత బూతు అశ్లీలం కుంటుపడ్డాయనుకుంటాను. ఈ రెండు వెనకటి తరం గ్రామీణ జీవితంలో మనకున్న లంకె. జీవితంలో కోరిన వాటిని పొందలేని వారికి బూతే శరణ్యం అన్న వాదం కూడా ఒకటుంది. లలిత కళల్ని ఒక పంట భూమిగా పరిగణిస్తే బూతుని దానికి ఎరువనొచ్చు. పొగ లేకుండా నిప్పు రాజేసి వంట చేస్తుందిరా మీ అత్తయ్య అన్నాడు మామయ్య. అదేమిటి మామయ్య, నిప్పు లేకుండా పొగ రాదన్న సామెత నెరుంగుందుం కానీ పొగలేని నిప్పేమిటి అన్న ప్రశ్నకు సమాధానంగా మామయ్య చెప్పిన కథ ఇది. ఇది పాతకాలపు కథ కావున ఆ ధోరణిలోనే మొదలెడతాను. అనగనగా ఒక ఊరు చివర కోనేరు, గట్టున పెద్ద రావి చెట్టు, దాని వెనుక ఆలయం, ముందుగా ఎడం వైపు 2 ఇళ్ళు. ఒక ఇంట్లో నాగయ్య, ఆయన భార్య సీతారత్నం కాపురం ఉంటున్నారు. రెండో దాంట్లో పార్వతి, ఆమె భర్త భాస్కరం ఉంటున్నారు. ఇద్దరు వ్యవసాయం చేస్తారు. నాగయ్యకి ఏదో వ్యాపారం కూడా ఉంది. భాస్కరం కంటే స్థితిపరుడు. కానీ భాస్కరం నాగయ్య కంటే ఎక్కువ చదువుకున్నవాడు. కళాశాలలో 1 ఏడు చదివి పరిస్థితుల ఒత్తిడి వల్ల మానేసి భూములు చూసుకుంటున్నాడు. ఈ కథ ప్రారంభమైనప్పుడు ఆయన వయసు 29. పెండ్లయింది. 2 సంతానం. కిష్టయ్యకి 7 ఏళ్ళు, పాపాయికి 3 ఏళ్ళు. భార్య పార్వతమ్మ చాలా చక్కందని ఊళ్ళో చెప్పుకుంటారు. భాస్కరం లోలోన నవ్వుకుంటాడు. అసలు ఈ విషయం ప్రస్తావించింది సీతారత్నం, పక్కింటి నాగయ్య భార్య. 2 ఏళ్లకి మధ్య మట్టి గోడ ఒకటి ఉంటుంది. భాస్కరం ఎత్తరి, కాలి బొటన వ్రేళ్ల మీద నిలబడితే పక్కింట్లో జామ చెట్టు కింద పనిచేసుకుంటున్న సీతారత్నం కనపడుతుంది కూడా. అరుగెక్కి గుమ్మం మీద నిలబడితే సీతారత్నంని బాగా చూడొచ్చు. వీలున్నప్పుడల్లా ఆమెను అలా చూస్తూ ఉండటం అలవాటైపోయింది భాస్కరంకి. ఆమె కూడా అతనికేసి చూస్తూ ఉండేది. అప్పుడప్పుడు కొంతకాలానికి 2 ఏళ్లకి మధ్యనున్న గోడలో ఒక మూలగా ఒక రంధ్రం ఏర్పడింది. ఆ పని భాస్కరం చేశాడో ఏ పాలేరన్నా చేశాడో. ఎద్దు కొమ్ము తగిలి కంత పడిందో చెప్పటం కష్టం. ఆ కంత ద్వారా సీతారత్నాన్ని పలకరించటంతో ప్రారంభమై పిచ్చాపాటి చెప్పుకోవటం మామూలైంది. మరి కొన్నాళ్లకు ఆ కంత పెద్దదయింది. అవతల వ్యక్తి మొహం బాగా కనపడుతుంది. ఒక పాత రంబు మీద కూర్చుని సావధానంగా మాట్లాడుకునే అవకాశం కలిగింది. మరి కొన్నాళ్ళకి ఆ కంత మరింత పెద్దదయింది. కాస్త పక్కకి తిరిగి ముడుచుకుని తోసుకొస్తే యువతల దొడ్లోకి రావచ్చు. కొన్నాళ్ళు నాగయ్య దొడ్లో జామ చెట్టు కింద, మరికొన్నాళ్ళు భాస్కరం దొడ్లో రంబు పక్కన కూర్చుని భాస్కరం, సీతారత్నం సాయంత్రం కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు.
ఎర్ర నాలుక బయట పెట్టి ఆకాశం వెక్కిరించినట్లుగా సంధ్య చీకటి వారిని చుట్టుముట్టేది. పైన చెట్టు కొమ్మల నడుమ ఒక నక్షత్రం కన్ను మీటేది. నీ పెండ్లాం చక్కంది అంది సీతారత్నం. పార్వతేనా అన్నాడు భాస్కరం. కాకా మరో పెండ్లాన్ని కూడా కట్టుకున్నావా ఏం? భాస్కరానికి ఆ కంఠం ఇష్టం. కాస్త జీర ఉంది. జలుబు చేసి తగ్గినప్పుడు తలంటు పోసుకుని నిద్ర నుంచి లేచినప్పుడు ఒక రకంగా కంఠం మారటం అతను గమనించాడు. ఆ మాదిరిగా ఉంటుంది సీతారత్నం కంఠం ఎప్పుడు. కొన్ని చోట్ల చాకి బదులు సా వాడుతుంది. వాక్యం చివరలో ఏం అన్న ప్రశ్న ఇముడుస్తుంది. కాదా? ఏం? రాదా? ఏం? ఇంతేనా? ఏం లాంటి వాడకం వింతగా ఉంటుంది. తన భార్య పార్వతి మాట్లాడేటప్పుడు ఇలాంటివి ఏమన్నా ఉంటాయేమోనని గమనించటంలో ఒక వింత ఆనందం పొందుతాడు భాస్కరం. ఏం తప్ప? అటుకేసి చిత్తూరు, కడప, బళ్ళారి అక్కడ ఇద్దరిని ముగ్గురిని కట్టుకోవటం మామూలే. నీకు తెలవదు. పోషించొద్దా ఏం? కట్టుకోగానే సరా? ఏం? పార్వతి బాగుందిగా. కట్టుకున్న వాళ్ళందరూ పెళ్ళాలు బాగాలేకనే కట్టుకున్నారా ఏం? అదో సరదా, ఒక మోజు. సీతారత్నం నవ్వింది. పిల్లలు లేకుంటే మరొత్తుని కట్టుకుంటారు కాబోసు. నీకేం పిల్లలున్నారుగా అన్నది సీతారత్నం. కాసేపు నిశ్శబ్దం. పార్వతమ్మ ఎంత మంచిది. మంచిదేననుకో, ఒక్క మంచితనం సాల్తుందా? ఏం? సక్కందేగా. ఊరోళ్ళు చాలా సక్కందని చెప్పుకుంటారట. ఆ చలమయ్య చెప్పాడు. మా నాగయ్య ఒకటే నవ్వు. ఎందుకో అందరికీ తెలిసిన విషయం చెప్తాడేంటా అని. ఓ అదా? ఇద్దరూ నవ్వుకున్నారు. ఇంతలోకే దొడ్లోకొచ్చింది పార్వతమ్మ. గోడ కంతలోంచి వారిద్దరూ మాట్లాడుకోవటం చూసింది. ఆమెను వారు చూశారు. నీ మాటే చెప్తుంది సీతారత్నం అన్నాడు భాస్కరం భార్యని సంబోధిస్తూ. ఏం కథ? చీకట్లో నేల బాగాలేదు. పురుగు పుట్ర లాంతరు తెచ్చేదా అంది పార్వతి. నువ్వు సక్కం దానివని ఊళ్ళో చెప్పుకుంటారట. చలమయ్య చెప్తాడు అంది సీతారత్నం. చలమయ్యకి నోటి దురద జాస్తిలే. తెస్తా అని లోపలికెళ్ళింది పార్వతి. ఇదిగో ఇటు చూడు. చక్కందని దానికి తెలిస్తే చిక్కు. నేను లొక్కవుతాను. ఇంకెప్పుడు అనమోక. నిజం చెప్పకుండా ఉండలేనుగా. నీకు తెలీదా ఏం? 2-3 ఏళ్లలో వారి అన్యోన్యం ప్రబలింది. వేర్వేరు ఇళ్ళైనా ఒక కుటుంబంలో వారిలాగే మెలగసాగారు. భాస్కరం అమాయకత్వం, మతిమరుపు, వెర్రి ఊహలు భార్య చెప్తుంటే విని నాగయ్య విరగబడి నవ్వేవాడు. నాగయ్య వ్యవహార దక్షత, లౌకిక విషయాల పట్ల శ్రద్ధ భర్త చెప్తుండగా విని పార్వతి మెచ్చుకునేది. ఆ నలుగురు ఒకరిని ఒకరు హేళన చేసుకునేవారు. మాటలతో దెప్పి పొడుస్తుండేవారు. వెక్కిరించుకునేవారు నలుగురు. ఏదో సమయంలో కలిసి కబుర్లు చెప్పుకోకుండా ఏ రోజు గడిచేది కాదు. ఒకరింటికి బంధువులు, స్నేహితులు వస్తే రెండోవారు ఆ వచ్చిన వారికి సదుపాయాలు సమకూర్చేవారు. వంట పదార్థాలు ఇచ్చిపుచ్చుకోవటాలు, చేబదుళ్ళు, పొలం వ్యవహారంలో సహాయపడ్డం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. పార్వతికి 7వ మాసం. కాన్పుకి పుట్టింటికి వెళ్ళనక్కర్లేదు. పురుడు నేనే పోస్తా నంది సీతారత్నం. ఆనాటి సంభాషణ భాస్కరం ఇంట్లో మండువా గదిలో. పార్వతి పేరంటానికి వెళ్ళింది. వాళ్ళ ఊరు వెళ్ళటం దేనికేం? మేం అంతా లేమా ఏం అంది సీతారత్నం. దానికి అక్కడే పోసుకోవాలనుంది. అమ్మా నాన్న దగ్గరుంటే ప్రాణం కుదుట పడుతుందట. దానిష్ట ప్రకారం చేయాల్సిన వాణ్ణేగా అన్నాడు భాస్కరం. నువ్వు శానా మంచి మొగుడువేగా. నాగయ్యలాగా పీకులాట మనిషివి కావులే అంది సీతారత్నం. అట్లాగుండటం నీ ముంగలేననుకో రత్నం అన్నాడు. రత్నం అని సంబోధించటం అదే మొదటి మారైనట్లు ఆమె ఆశ్చర్యం ప్రకటించలేదు. నాకు తెలవదా ఏం భాస్కరం? తెలిస్తే ఎప్పుడూ చెప్పలేదేం?
ఏముంది శబ్దానికి, శబ్దానికి అనే విధం అతనికిష్టం. సీతారత్నం కేసి పరీక్షగా చూస్తున్నాడు. పరాయి దేశం స్త్రీ కేసి చూస్తున్నట్లు. ఆమెది మధ్య పాపిడి, ముక్కుకి తిన్నగా స్కేలు పెట్టి కొలిచినట్లు మధ్యగా పాపిడి తీసి జుత్తుని కిందికి బిగించిలాగి జడగా అల్లి కొప్పుగా బిగిస్తుంది. ఆ పాపిడి కాస్తంత పక్కకుంటే కాసిన వెంట్రుకలు ఆ చెవుల మీద కమ్మితే బాగుంటుంది కదూ. కానీ ఆ మాట పైకి అనలేడు భాస్కరం. ఆమెది పెద్ద బొట్టు, రూపాయి బెళ్ళంతా, చెవులకి బుట్టలా వ్రేలాడే జూకాలు, మెడ నిండా 3 గొలుసులు, జిగిణి నల్లపూసలు, బంగారు తొడుగు పగడాల ఆ గొలుసు బొరువు రాపిడి మెడ మీద గీతల పడ్డాయి. 7 గజాల గళ్ళచీర చుట్టలు వేసి పొత్తి కడుపు మీద అరటి పండుల మడిచి బిగించి ధరించింది. బిగుతు ముడి చుక్కల రవిక. ఆ ముడి విప్పటం ఆమెకి సాధ్యపడుతుందా? పార్వతి రవిక అట్లాంటిదే. ఆమె బొత్తాములు పిన్నులు వాడుతుంది. స్త్రీల వేషధారణ చిత్రంగా తోస్తుంది భాస్కరంకి. వయసుతో తనకంటే సీతారత్నం 5-6 నెలలు పెద్ద. కానీ ఆ విషయం మర్చిపోతాడు భాస్కరం. పార్వతి లేకుంటే తోచదు. నీకు దిగులు కాదా ఏం? అవుననుకో, అదో రకం దిగులు. నువ్వుంటే నాకే దిగులు ఉండదనుకో. ఇదే రకందో? అది అదో రకందులే. కాసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. అతను బెంచీ మీద నుండి లేచి ఆమె కూర్చున్న చాప మీద కూర్చున్నాడు. అందెలు మట్టులతో బరువుగా కనపడుతున్న పాదాల మీదకి చీర ముడతలు లాగి వెనక్కి జరిగింది సీతారత్నం. మరిచాస్మారత్నం అని నిట్టూర్చాడు భాస్కరం. పార్వతి మతిమరుపు బాగా నేర్పింది నీకు. కావలసినవన్నీ చేసి పెడుతుంది. మహారాజు బిడ్డ, మరి మరుపు లేకుండా పోతుందా ఏం? అయినా ఏమిటి మరిసా? పార్వతిని మరిచా. అవును, నాగయ్యని. నవ్వుతోంది. ముందు ముందు నన్ను మరుస్తావా? ఎప్పుడు నీ ఎదురుగా ఉండాలి నేను, కాదా ఏం? కనురెప్పలు దించేసింది సీతారత్నం. ఆమె కళ్ళకి కొంటెతనం ప్రకటించే అమరిక ఉంది. ఆమె మాటలు వింటూ ఆమె భావ ప్రకటన గమనించడానికి అలవాటు పడుతున్నాడు భాస్కరం. నీకు మాత్రం అట్లా ఉండదా? సమాధానం చెప్పదు. నవ్వుతుంది. ఏం, నేనంటే వేళాకోళమా? కాస్త ముందుకి జరిగాడు. మీదికి వస్తావేం పాడు పిల్లడా అని చివాలున లేచి మెళ్ళో నగలు వడ్డాణం సర్దుకుంది సీతారత్నం. ఒక్క గంతుతో దొడ్డివైపుకి నడిచింది. నగల ధ్వనిలో కూడా ఒక క్రమం, లయ ఉన్నట్లనిపించింది అతనికి. ప్రతిరోజు కలుసుకుని అట్లా మాట్లాడుకుంటారు. ఒక్కొక్కసారి అది వీలు పడకపోయినా చూసుకునేనా తృప్తి పడేవారు. ఈ రోజైపోయింది, రేపు మరోసారి ఒకరిని ఒకరు చూసుకుంటాం కదా అన్న తలంపుతో ఆ రాత్రికి కన్ను మూస్తారు. నలుగురు ఉన్నప్పుడు చూపులతో మాట్లాడుకుంటారు. ఆమె నవ్వినప్పుడు మూతి వంకరై పెదాల చివర పళ్ళ మీద ఎర్ర చిగుళ్ళు తళుక్కుమన్నప్పుడు తనకేదో గొప్ప సందేశం ఇచ్చినట్లు భావించేవాడు. మెడ మీద అదిగో అక్కడే ఆ చెవి కింద ఆ మచ్చేమిటి? చిన్నప్పుడు అటక మీద నుంచి మామయ్య తోస్తే పడ్డాగా. ఇట్లాగా ముందు వెనక సందర్భం లేకుండా తంతులిచ్చుకున్నట్లు ఒక్క నిమిషం సంభాషించుకునే సందర్భాలు ఉండేవి. పై ఊళ్ళో టెంట్ సర్కస్ ఒకటి వచ్చింది. 4-5 మైళ్ళు. పార్వతి లేదు, పుట్టింటికి వెళ్ళింది. ఆ ముగ్గురు స్నేహితుడు చలమయ్య అందరూ కలిసి 2 ఎడ్ల బండి మీద ప్రయాణమయ్యారు. సర్కస్ చూసి రాత్రి 10ంటికి ఇంటికి బయలుదేరారు. బండిలో కునికిపాట్లు పడుతున్నారు. బండివాడి కేకలు, ఎడ్ల మువ్వలు, బయట కీచురాళ్ల నాదం వినపడుతున్నాయి. బండి ఏదో ఘాట్లో పడింది. భాస్కరం ముందుకి సీతారత్నం వైపు ఒరిగాడు. ఆమె త్రుళ్ళిపడి భాస్కరం చెయ్యి పట్టుకుంది. అదొక వింత స్పర్శ.
10 క్షణాలు మళ్ళా దూరంగా జరిగి సర్దుకున్నారు. ఆ 10 క్షణాల స్పర్శ వల్ల వారి అన్యోన్యం పెరిగింది. కానీ ఆ మర్నాడు తరువాత 4-5 రోజుల వరకు వారు సిగ్గుపడి కలుసుకుని మాట్లాడుకోలేకపోయారు. దూరంగా ఓ క్షణం ఒకరినొకరు చూసుకుని ఏదో తప్పిదం చేసిన వారికి మళ్ళీ చూపు తప్పించి క్షమాపణ చెప్పుకున్నట్లు మసలేవారు. ఓ వారం జరిగాక తమింటికొచ్చి భోజనం చెయ్యవలసిందిగా నాగయ్య కబురెట్టాడు. భాస్కరం రానన్నాడు. 1-2 రోజులు తినొచ్చు గాని నెలలు తరబడి అక్కడికొచ్చి తినటం భావ్యం కాదన్నాడు. సీతారత్నం వండి అతనింటికి పంపించేది. సీతారత్నం గర్భవతి అయ్యింది. 5వ మాసం చూడాలనుంది. ఒకసారి కనిపించమని భాస్కరానికి పనిపిల్ల చేత కబురంపింది. నాగయ్య పొలం నుండి ఇంకా రాలేదు. సాయంత్రం 6 అయింది. మండువా గదిలో పరుంది. గోడ మీద ఉడతల జంట పరుగులెడుతోంది. భోషాణం పక్క పంజరంలో రామచిలక ఏదో వాగుతోంది. పనిపిల్ల లాంతరు చిమ్ని తుడుస్తోంది. ఏం పడుకున్నావే అన్నాడు భాస్కరం. ఫిల్లు హాఫారం, కంటి మెడది దోవతి, పైన తువ్వాలు వేసుకున్నాడు. చామాన ఛాయ, స్ఫుటమైన ముక్కు, నుదుటి మీద వంపు తిరిగిన చోటు, 2 గీట్లు, క్రమమైన పళ్ళ వరస, అక్కడక్కడ తాంబూలం దాగులున్న చిన్న మీసం, మధ్యపాపిడి వంకులు తిరగక సాఫీగా మొహాన అటూ ఇటూ జారిన క్రాఫింగు. నిజమేట, వైద్యుడు చెప్పాడు అన్నది సీతారత్నం. లోపలున్న కుర్చీలు లాక్కొచ్చి మంచం పక్కన వేసి కూర్చున్నాడు భాస్కరం. విన్నా? ఆమె సిగ్గుతో మొహం పక్కకి తిప్పేసింది. ఆడదానికి ఇట్లాంటప్పుడు ఎయ్యో మనసులు పుడతాయి కాదా ఏం? అవునవును, పార్వతిని చూడాలనుంది. తోసడంలా. వెంటనే రమ్మని మజుబూతిగా రాయి. మజుబూతంటే తెల్దా ఏం? గట్టిగా అన్నమాట. ఓ మరోటి, సర్కస్లో బపూనోడిని చూస్తుమే, ఆడి మాదిరి మీసం తగిలించి కనపడరాదా ఏం? నవ్వుతున్నాడు. అదేం కోరిక? రత్నం అదొకలాగుంది. మొహం విప్పారుకున్నట్లు, కాస్తంత పెద్దదైనట్లు, మంచి దబ్బపొండులా. ఇంతలోనే వచ్చాడు నాగయ్య. మొహానికి మీసాలు, ఎర్ర కోతి ముక్కు, మూతి చుట్టూ తెల్లరంగు చిత్రాలు గల అట్టని తగుల్చుకుని బూచ్ అన్నాడు నాగయ్య. అదేం వేషం అని అడిగింది. ఆనాడు సర్కస్లో చూసిన బపూనోడి వేషం. గురవయ్య గారి తమ్ముడు తయారు చేశాడు ఈ అట్టని అని అట్ట తొలగించాడు. ఇహనేం ఒక మనసు తీరిందిగా అన్నాడు భాస్కరం. ఆ అట్ట నీ మొహానికి తగిలించుకో అంది రత్నం. భాస్కరం అట్టని తన మొహానికి తగిలించుకుని సర్కస్లో బపూన్లాగా గంతులు వేస్తున్నాడు. నాగయ్య, రత్నం నవ్వుకుంటున్నారు. పనిపిల్ల దీపం వెలిగించింది. తనకి తోలుబొమ్మలాట చూడాలనుంది అంది సీతారత్నం భర్తతో. ఆ ఎత్తుపరుస్తాలే అన్నాడు నాగయ్య. ఆ రాత్రి అక్కడే భోజనం చేశాడు భాస్కరం. తనింటికెళ్ళి పరున్నాడు. 4వ నాడు ఏర్పాటు చేశారు తోలుబొమ్మలాట. పందిరి ముందు స్తంభాలకు తెర కట్టారు. వెనక కాగడాలు వెలిగించారు. బొమ్మల నీడలు తెర మీద పడుతున్నాయి. ఊళ్ళో జనం ఆడ మగ పిన్న పెద్ద 300 మంది మూగారు. రావి చెట్టు కింద, ఇంటి చూరుల కింద కూర్చున్నారు. మధ్య మధ్య గాడిదలు నిలబడి నిద్రపోతున్నాయి. అక్కడక్కడ కిటికీలోంచి లాంతర్లు సన్నగా వెలుగుతున్నాయి. రావి చెట్టు ఆకులు గాలికి రెపరెపలాడుతున్నాయి. ఆకాశంలో పల్చటి చందమామ. ప్రసవించిన స్త్రీ మంచం మీద నుండి లేచినట్లు మేఘం పొరలోంచి లేస్తుంది. సీతారత్నం వినోదిస్తుంది. జుట్టు పోలుగాడు వచ్చినప్పుడల్లా విరగబడి నవ్వుతోంది. తన సంతోషాన్ని తెలియబరుస్తూ మధ్య మధ్య భాస్కరం కేసి చూస్తుంది. అతను రావి చెట్టు పక్క దిమ్మె మీద చాపేసుకుని మరో దిమ్మెకు జార్లబడి చూస్తున్నాడు. నాగయ్య ఎదురిల్లు అరుగు మీద పడుకుని చూస్తున్నాడు. అప్పుడప్పుడు లేచి కూర్చుని ఆవులించి
మళ్ళీ పడుకుంటున్నాడు. తెర మీద పోతురాజు బంగారక్క వాదించుకునే ఘట్టం సాగుతోంది. రావి చెట్టు మీద పిట్టలు కూస్తూ చెలరేగాయి. సీతారత్నం అటుకేసి చూసింది. దిమ్మ మీద భాస్కరం లేడు. అక్కడ జనం పల్చబడ్డారు. పైనుండి పిట్ట రెట్టలు భరించలేక జనం మరో చోటికి తొలుగుతున్నారు. పక్కింటి అరుగు మీద జనం ఒక గుంపుగా లేచి రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నారు. ఆ చూరు కింద భర్త నాగయ్య కూడా లేడు. ఆట నిలిచిపోయింది. జనం అటూ ఇటూ వెడుతున్నారు. ఇదంతా ఏమిటని అడిగింది సీతారత్నం. తెమ్మడు, పొలంకాడ గుడిసెలు, గడ్డివాములు తగలడ్డాయట. ఆర్పడానికి వెడుతున్నారన్నారెవరో. భాస్కరం కూడా అక్కడికే వెళ్ళాడా? గబగబా దొడ్లోంచి గోడ కంతలోంచి భాస్కరం ఇంటికెళ్ళింది సీతారత్నం. మండువాలో మంచం మీద నిద్రపోతున్నాడు భాస్కరం. ఆకాశంలో మబ్బులు దుప్పటిలా కప్పాయి చందమామని. చీకటిగా ఉంది. లోపల గదిలో గాలికి లాంతరు ఊగిసలాడుతుంది. ఒత్తి పెద్దది చేసింది. భాస్కరం మసగ్గా కనపడుతున్నాడు. మొహం నవ్వుతున్నట్లుగా ఉంది. ఒక కంటి మీద రెప్ప పూర్తిగా వాలలేదు. శ్వాస బలంగా వినపడుతుంది. వేలుతో అతని కంటి మీదకి రెప్పను దించింది. అతను లేవలేదు. మంచం ప్రక్కనే కింద కూర్చుని అతనికేసి పరీక్షగా చూసింది. గాఢ నిద్రలో ఉన్నాడు. లేపటం ఎందుకేం అనుకుంది. ఆమె కళ్ళంట నీళ్లు తిరిగాయి. అప్రయత్నంగా తుడిచేసుకుంది. గాలి పెద్దదయింది. లాంతరు ఆరిపోయింది. దిండు కింద ఉన్న దుప్పటిలాగి దులిపి అతని మీద కప్పింది. బండ నిద్ర అంది పైకి వినపడేటట్లు. అగ్గిపెట్టి కోసం అటూ ఇటూ చూసింది. కనపడలేదు. దొడ్డి దాటి ఇంటికొచ్చేసింది. పెద్ద గాలి వర్షం ప్రారంభమైంది. తోలుబొమ్మల వాళ్ళు తెర మడిచేసి సామానులు చూరు కిందకి చేరవేశారు. గాడిదలు నిద్రపోతూనే ఉన్నాయి. జనం తిరిగి వచ్చేస్తున్నారు. మనం ఆర్పేదేమిటి? భగవంతుడే ఆర్పేశాడు మంటల్ని. ఏం లేదు, గడ్డివాము సూరపురాజు గొడ్లు పాకాను అన్నాడు నాగయ్య. భాస్కరం తడుస్తాడేమో, లోపల పడుకోమని చెప్పరాదా ఏం అంది రత్నం. నాగయ్య వెళ్ళాడు. అవును స్మా అనుకుంటూ. 5-6 మాసాలు గడిచాక పుట్టింటి నుంచి తిరిగొచ్చింది సీతారత్నం. మగపిల్లవాడిని ఎత్తుకుని. ఆడపిల్లనెత్తుకుని పార్వతమ్మ 2 నెలల క్రితమే వచ్చింది. కొన్నాళ్లకి ఆ పిల్లకి అలివేణి అన్న పేరెట్టారు. సీతారత్నం కొడుక్కి సంగయ్య అన్న పేరెట్టారు. ఆ రోజు శుక్రవారం. భాస్కరం క్రాపింగ్ కత్తిరిస్తున్నాడు. మంగలి అద్దం చేతిలో పెట్టుకుని చూస్తుంటే సీతారత్నం తలంటు పోసుకుని జుట్టు ఆరబెట్టుకుంటున్న దృశ్యం కనపడుతుంది. అందులో చెవుల మీదకి వెంట్రుకలు జారాయి. అలా చెవులను కప్పిన జుట్టంటే భాస్కరానికి ఇష్టం. ముందుకు తిరిగి దొడ్లో తిరుగుతున్న సీతారత్నం కేసి చూస్తూ కూర్చున్నాడు. ఇంకా మెడ నిండా నగలు అమర్చుకోలేదు. రేవిక కూడా తొడుక్కున్నట్లు లేదు. భుజాల వంపు, స్తనాల ఎత్తు, పిరుదుల గుండ్రదనము ఇవన్నీ వింతగా కనిపిస్తున్నాయి. ఆమె మరొక మనిషిలా కనపడుతుంది. పార్వతి అలాగే ఉంటుందా? తాను ఈసారైనా పరీక్షగా చూడాలి. స్నానం చేసి బయట ఖాళీ స్థలంలో వేస్తున్న పాక వైపుకొచ్చాడు. దాని నిండా నాగళ్ళు, బస్తాలు, ఇటుకల గుట్టలు, పిడకలు, కట్టెలు ఉన్నాయి. ఒక మూలగా పాత నులక మంచం ఒకటి ఉంది. దాని మీద కూర్చున్నాడు. కొత్తగా వేస్తున్న పాక పాత గోడని ఆనుకుని ఉంది. నాగయ్య గారి పనిపిల్ల అమ్మగారు రమ్మంటున్నారని కబురు తెచ్చింది. భాస్కరం వెళ్ళాడు. పిల్లాడు సంగయ్య ఉయ్యాల తొట్టిలో ఉన్నాడు. కుర్రాడు ఊపుతున్నాడు. నాగయ్య ఊళ్ళోకి వెళ్ళాడు. సీతారత్నం మంచం బద్ది మీద కూర్చుని ఉంది. మెడలో 2-3 గొలుసులున్నాయి. రెవిక తొడుక్కుంది. చెవులకి మాత్రం ఇంకా గొడుగు లోలకులు తగుల్చుకోలేదు. జుట్టు మెలితిప్పి సగం తువ్వాలుతో బిగించి వెనక్కి తిప్పి కట్టింది. నుదుటి మీద వ్రేలాడే చిరు వెంట్రుకలు లేవు. నవ్వుతుంది. చూడాలనిపించింది.
నీకు నాకు అంతే కబురంపా. అతనికి ఏమనాలో తెలీదు. తలంటు పోసుకుంటే జులాయిస్తుందిలే అంటే మైకంగా ఉంటుందనుకో. ఎక్కడిది మాట? పుట్టింటి నుంచి వచ్చాక ఏవో కొత్త కొత్త మాటలు వాడుతున్నావు అన్నాడు భాస్కరం. అక్కడ మా ఊళ్ళో మాటలు అట్లాగే ఉంటాయి. దానిప్పగారు భలే కబుర్లు చెప్తుండాడు. అతను నిలబడే ఉన్నాడు. ఎండగొట్టబడి నట్లుండావు, అలా అసోదా వేసుకో అంటూ చాపేసి దానిమీద కంబళి వేసి కూర్చోమని సంజ్ఞ చేసింది. తను కూర్చుంది కంబళి మీద. మూలగా జరిగి డబ్బాలోంచి తినే సరుకులు తీసింది. డబ్బా మీ పసివాళ్ళకి. పార్వతికి మిఠాయి కొమ్మంటే భలే ఇష్టం. ఈ పూట చాలా సల్తన చూపుతున్నావేం అంటే దర్జా అన్నమాట అన్నాడు. నువ్వు కూడా కొత్త మాటలు వాడుతున్నావు కదా ఏం? ఇద్దరూ నవ్వి మౌనంగా ఉన్నారు. చెప్పనా? చిత్రం ఇదివరకు మాదిరి కాదు. ఏదో మారిపోయాను. ఈ మధ్య నిన్ను గురించి ఆలోచించటమే లేదు. చూస్తే చూడాలనిపిస్తే వెంటనే వచ్చి చూడటమో కబురు పెట్టి చూడటమో జరగాల్సిందే. నీకు అంతేనా? అవును. ఇందాక తలంటు పోసుకుని జుట్టు ఆరబెట్టుకుంటున్నావుగా, అప్పుడు చూడాలనిపించింది. చూస్తివా? ఇట్టే గ్రహించా. అందుకనే కబురెట్టా. పార్వతిని కూడా తీసుకురాలేకపోయావా? పని చేసుకుంటుందిగా. ఆమె లేచి ఉయ్యాల తొట్టిలో పిల్లవాడిని ఎత్తుకుంది. అచ్చంగా నాగయ్య పోలిక కాదా ఏం? అవునవును, అచ్చంగా నానే. కాసేపు ఎత్తుకు ఆడించు అని పిల్లవాడిని అందించింది. తీసుకోవటంలో అతని చేతులు ఆమె స్తనాలకు తగిలాయి. సిగ్గుపడి తల పక్కకి తిప్పేశాడు. పిల్లవాడిని వదిలేశాడు. ఆమె తొడ మీద ఆనింది బిడ్డ. కాళ్ళు నేలకి తగిలి పిల్లవాడు ఏడుస్తున్నాడు. మంచివాడివే, 3 బిడ్డల తండ్రివి. ఆడించటం చేత కాదా ఏం? ఆమె తొడ మీద ఉన్న పిల్లవాడిని స్పర్శించి సముదాయిస్తున్నాడు. ఆ క్షణంలో గతాన్ని మరిచిన వాడివలే జిజ్ఞాస తప్పి ఆమె తొడ మీద తన తలను ఆనించి మొహాన్ని చీర మడతల్లో దాచుకున్నాడు. తొడ వెనక్కి లాగి తన చేతులతో అతని ముఖాన్ని పైకెత్తి కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళ నీళ్లు ఆమె కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఒంటో బాగాలేదా ఏం? అతనేమీ మాట్లాడలేదు. కొంగుతో తన కళ్ళు తుడుచుకుంది సీతారత్నం. 1, 2 కన్నీటి చుక్కలు ఒడిలో పిల్లవాడి మీద పడ్డాయి. ఎందుకు నీ కళ్ళు అట్లాగున్నా ఏం? నీవెందుకున్నాయి? ఏమో నాకు తెలవదు. ఇంక ఇట్లా ఎప్పుడూ జరగకూడదు. అవునా అన్నాడు. టీకా వేసుకుందాం. జరగలేదుగా, ముందు జరగదు ఏం అంది సీతారత్నం. అదొకలాగైంది. మగాడు ఏడవటం ఏమిటి అన్నాడు. పార్వతి ముంగల ఈ మాదిరి చేస్తివా? ఇలా చూసుకుంటూ కూర్చుంటే బాగుంటుందనుకో. నాకు తెలీదా ఏం? చూడకుంటే ఒక్కరోజు గడవదుగా. మరి పుట్టింటికి వెళ్ళినప్పుడు అని అడిగాడు. ఇప్పుడొచ్చి చూస్తే ఎంత బాగుండును అనిపించేది. పైకి అనకూడదుగా. నాకెలాగనిపిస్తుందంటే పార్వతి నువ్వు చెరొక పక్క కూకుండి మధ్యనే పడుకుని ఇద్దరి కళ్ళలోకి చూస్తూ కుడి కంటితో ఎడమ పక్కనున్న ఊరిని, ఎడమ కంటితో కుడి పక్కనున్న వారిని కన్ను సిట్లించి నవ్వించి ఏడ్పించటం అనుకో. అమాయకంగా నవ్వుతుంది. భాస్కరం పసివాడిలాగా నవ్వుతున్నాడు. నాకట్టాగా ఉండదు స్మా. అటుపక్క నాగయ్య, ఇటుపక్క నువ్వు కూర్చుని ఉండగా మధ్యనే పడుకునుండను అనకూడదనుకో. జ్వరమొస్తే ఏం చేస్తావు? నేను నాగయ్య, చెరొక పక్క కాళ్ళకాడ పార్వతి. ఏమో నాకు ఒంటిగా ఏ తోటలోనో కాల ఒడ్డున ఏ పాకలోనో ఆవులకేసి పక్షులకేసి చూస్తూ కూర్చోవాలనుంటుంది మనిద్దరం. మరి నాగయ్యో పార్వతి వద్దా ఏం? వాళ్ళు ఉంటారు. ఏమిటో నాకంతా గందరగోళంగా ఉంది పోదు అన్నాడు.
భాస్కరం. నాకు బేబందు నలుగురు ఉండంగా ఇడిగా ఉండాలనుంటుంది. ఇడిగా ఉంటే నలుగురు ఉండాలనిపిస్తుంది. ఏమిటో చిత్రం. మళ్ళా మౌనం. గులాబీలోకి ఎరుపు రంగు చల్లగా జారిన నిశ్శబ్దం. మనకి మొదట్లో ఎప్పుడూ కలిసిందంట ఈ స్నేహం. నీకు జ్ఞాపకం ఉందా? లేదు, నేను ఆ విషయం ఆలోచించనే లేదు. మనం ఎప్పుడూ ఇలాగే ఉన్నాము. నాకు గుర్తులేదు. మొదట్లో గోడ కంతలోంచి అదొకలా చూసేవాణ్ణి. అవునా? జామ చెట్టు కింద కూర్చుని నవ్వేదానివి కావా ఏం? ఒకటి చెప్పనా? తోలుబొమ్మలాడినా సరే ఆ రేత్రి గుడిసెలు తగులుపడ్డాయని పెద్దోళ్ళు ఊళ్ళోకి వెళ్ళారు. నువ్వు పండుకున్నావు. ఎట్లాగున్నావో చూద్దామని వచ్చి లాంతరు పెద్దది చేసి చూశా. గుర్రట్టి నిద్రపోతుంటే లేపకుండా దుప్పటి కప్పి వచ్చేశా. నీకు చెప్పలా? ఆ రాత్రి కళ్ళంట నీళ్లు తిరిగినాయి. భాస్కరం లేచాడు. బయటికి నడిచి వెళ్ళాడు. పిల్ల కోసం ఆమె ఇచ్చిన మిఠాయి కొమ్ముల డబ్బా తీసుకుని. అట్లాగా 7-8 గడిచాయి. ఒడ్డు కోయకుండా ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోయే 2 పిల్ల నదులల్లే గడిచాయి వారి జీవితాలు. జలపాతాలు, వరదలు, ఎండిపోవటాలు లేవు. ఉప్పొంగి ఒడ్డుని చేల్చటం లేదు. ఒడ్డున పాతిన చెట్లు పెద్దవై నీడల్ని ప్రసరించినట్లు ఇరువురికి సంతానం కలుగుతూ వచ్చారు. భాస్కరానికి 6, 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. 1 పిల్లవాడు పోయాడు. ఇప్పుడు 5. సీతారత్నం సంతానం 7, 2 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. పిల్లలు బండ్ల మీద 3 మైళ్ళ దూరంలో ఉన్న స్కూలుకెడతారు. అక్కడే భోజనాలు చేసి ఆటలు అవి అయ్యాక మళ్ళా బండ్ల మీద ఇంటికొస్తారు. కొన్ని రోజులు నాగయ్య, కొన్ని రోజులు భాస్కరం పిల్లల్ని కూర్చోబెట్టి చదివిస్తారు. 2 ఏళ్ల క్రితం గ్రెగ్ కలెక్టర్ గారి ధర్మమా అంటూ మైలు దూరంలో 2 గ్రామాలకి మధ్య కొత్త స్కూలు అవతరించింది. సశేషం. ఈ కథ మొదటి భాగాన్ని ఇప్పటి వరకు విన్నారు. మిత్రులారా, ఈ కథ మరో భాగాన్ని మళ్ళీ రేపే వినిపిస్తాను. ఇప్పటి వరకు కథను పూర్తిగా విన్నారు కదా. కథ వింటున్న మీకు ఎలా అనిపిస్తుంది? ఎప్పుడో చాలా కాలం క్రితం రాసిన కథ. ఇందులో స్త్రీ పురుషుల మధ్య ఉన్న, వివాహితుల మధ్య ఉన్న ఆకర్షణని విభిన్నంగా, ప్రత్యేకంగా చెప్పటానికి ప్రయత్నించారు ఈ రచయిత. ఈ కథ టైటిల్ కూడా విభిన్నంగా ఉంది కదూ. ఈ కథ నాకు బాగా నచ్చిన కథ. ఎందుకంటే ఈ కథ పూర్తిగా వింటే కానీ, మళ్ళీ మళ్ళీ వింటే కానీ, లేదా మరల చదువుకుంటే కానీ ఈ కథ పూర్తిగా అర్థమవదు. అందుకే ఈ కథని మళ్ళీ వింటూ ఉండండి, లేదా చదవండి. మరొక భాగాన్ని రేపే వినిపిస్తాను. ఎదురు చూస్తుంటారు కదూ. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటూనే ఉండండి. ఇప్పటి వరకు విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి. మళ్ళీ మిగతా భాగంతో రేపే వచ్చేస్తాను. నమస్తే.